అండి అందరికీ నమస్కారం. త్వరలో జరగబోయే గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి ఏమేమి సర్టిఫికేట్ తీసుకెళ్లాలి అభ్యర్థులు, దానికి సంబంధించి ఈ ఫుల్ వీడియో ఉంటుంది. అందరు చూడండి. ఎన్ఎన్టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్ మొదటిసారి చూస్తున్నారు, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసా మా ఛానల్లో రోజు 4 క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ కమ్యూనిటీలో పెట్టడం జరుగుతుంది. కమ్యూనిటీకి వెళ్ళి మన క్వశ్చన్స్ విజిట్ చేసి క్వశ్చన్స్ చేయాలని కోరుతున్నాను. మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. తెలుసు, మన ఫ్రైడే నేడు జాబితా త్వరలో రావాలని చెప్పేసి ఇచ్చేసినారు. గ్రూప్ 4 ఎగ్జామ్ అసలు మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయంటే 8,180 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చింది. ఆ 8,180 ఉద్యోగాలకి 9,50,000 పైసలకి అయితే అప్లికేషన్ రావడం జరిగింది. దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే జూలై 1, 2023 ఎగ్జామ్ అయితే జరిగింది. దీనికి సంబంధించిన జిఆర్ఎల్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఫిబ్రవరి 9, 2024 అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏం తీసుకెళ్లాలని చెప్పేసి మరి నిన్నైతే పేపర్లు ఇవ్వడం జరిగింది. సంబంధించి పూర్తి వివరం. క్యాస్ట్ సర్టిఫికేట్, కుల వివేచన సర్టిఫికేట్ అయితే ఫస్ట్ కావాలి. తర్వాత బీసీ అభ్యర్థులు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ అయితే తీసుకెళ్ళాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ తో పాటు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి బీసీ వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేసి 1 నుంచి 7th వరకు స్టడీ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ అయితే ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే 2021-22 మధ్య కాలంలో సంబంధించి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ ఈడబ్ల్యూఎస్ సంబంధించి 1 year రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. వీళ్ళు అడిగింది ఏంటంటే 21 నుంచి 22 మధ్యలో తీసుకున్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అడిగారు. మరి దాని తర్వాత తీసుకున్నది, ఆ తమ్ముడు తీసుకున్నది మరి కన్సిడర్ చేస్తారా చేయరు అనేది ఇప్పటివరకు తెలియదు. అభ్యర్థులు దీని గురించి చాలా ఆందోళన ఉన్నారు. దీని గురించి చెప్తాను మనం మరొక పూర్తిగా చేద్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి అయితే 1:3 చూద్దామని అయితే అనుకుంటా ఉన్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి 1:3 పిలుస్తారని చెప్పేసి తెలుస్తా ఉంది. దివ్యాంగులకైతే 1:5 అయితే దివ్యాంగుల్ని సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే పిలుస్తా ఉన్నారు. మొత్తం కలిసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి గ్రూప్ 4 సంబంధించి ఒక 25,000 మందిని అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కి పిలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ 25,000 మందికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జిల్లా కేంద్రాలలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలా, లేదా రాష్ట్ర స్థాయిలో ఒకటే సెంటర్ లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాలా అనే దానిపై పిఎస్ఎస్పి ఆలోచిస్తా ఉన్నది. జిల్లా కేంద్రంలో జరిగితే కొన్ని అవకతవకలు అభ్యర్థులు గందరగోళ పరిస్థితికి ఉండొచ్చు అని చెప్పేసి భావించి కొంచెం లేదైనా పర్లేదు అని చెప్పేసి రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్ నిర్వహించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తా ఉంది. మీరు చదువుకున్న, మీరు 1 నుంచి డిగ్రీ చదివినారా, పీజీ చదివినారా, అప్లికేషన్ లో క్వాలిఫికేషన్ ఏం పెట్టినారు? డిగ్రీ మినిమం డిగ్రీ పెట్టారు కదా, డిగ్రీ పెడితే అన్ని మెమోస్ 10th ఇంటర్ డిగ్రీ మెమోస్ అక్కడ దాకా స్టడీ కండక్ట్. ఆ మెయిన్ అయితే 1 to 7 స్టడీ కండక్ట్ మెయిన్ అయితే ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, బీసీ వాళ్ళు నాన్ క్రిమినల్ సర్టిఫికేట్, అందరూ అభ్యర్థులు 1 నుంచి 7 వరకు స్టడీ సర్టిఫికేట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 21-22 సంబంధించిన పొజిషన్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. వీటితో పాటు స్పోర్ట్స్ వాళ్ళు ఏ స్పోర్ట్స్ లో అయితే వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ ఉంటుందో అది కూడా తీసుకొని